క్రైస్తవులకు సిలువ ఎంత ప్రాముఖ్యమో పునరుత్థానం అంత ప్రాముఖ్యం. కాయిన్కు అటుప్రక్క ఇటుప్రక్క ఉన్నట్టు ఇక్కడ క్రైస్తవునికి కూడా రెండు అన్నట్టు, ఒకటి సిలువ ఒకటి పునరుత్థానం, రెండు ప్రాముఖ్యమే. సిలువ వేసిన తర్వాతనే ఆయన పునరుత్థానుడు అయ్యాడు. పునరుత్థానుడు అయిన తర్వాత ఆ పునరుత్థానం మీద మనం విశ్వాసం ఉంచాము. ఆ విశ్వాసంతో ఆయన వలె మనం లేస్తామని. హల్లెలూయా. మనకు మరణం లేదు, ఆయన వలె మనం లేస్తాము. మనం సమాధిలో ఉండము. సమాధిలో ఉన్నా కానీ కదా, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఎలాగుంది, ఆయన చనిపోగానే పరిశుద్ధుల శరీరములు సమాధులలో నుండి లేచినాయి. కాబట్టి నీ పరిశుద్ధత శరీరాన్ని ఉంచనీయడు. నీ యథార్థత, నీ పరిశుద్ధత, నీ భక్తి, నీ నీతి సమాధిలో ఉంచడు. కాబట్టి అది ఏమైపోతుందనంటే, సమాధి బళ్ళును తెరుచుకొని మనం ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం ఎలాగ భూమిని చీల్చుకొని వస్తున్నదో పైకి, మన జీవము కూడా లోపల ఉండకుండా మనము అలాగూ భూమిని చీల్చుకొని వచ్చినట్టు సమాధిని మనం చీల్చుకొని వస్తామని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి రెండు లేకపోతే మన క్రైస్తవ్యము నిష్ప్రయోజనమని. కాబట్టి పునరుత్థానము మరి మనం ఉన్నదాన్ని నమ్మి వచ్చాం. అది పునరుత్థానం లేకపోతే నీవు ఎంత చెప్పినా అంత వ్యర్థమే. వచ్చే జన్మ అంటూ ఉంటే నీవేమైతావు? నువ్వు కుక్కవైతావా, నువ్వు పందివైతావా, నువ్వు ఎద్దువైతావా, ఇదైతావా అదైతావా? ఎందుకు మనం పశువులకు ఎందుకు పోల్చుకుంటాము? మనం మనుషులకు ఎందుకు పోల్చుకోము? అంటే మనకు అసలు రెండో జన్మనే లేదు. దేవుడు అలాంటి జన్మము మనకి ఇవ్వడు. ఎందుకనంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో చేసుకున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆయన సమాధిని జయించాడు, మరణపు ముళ్ళను విరిచాడు, ఆయన సాతాను ఓడించాడు. ఇవన్నీ చేసి జయోత్సవంతో ఆర్భాటముతో ఆయన సమాధిని గెలిచి ఆయన పునరుత్థానుడి మరణాన్ని ఒక్కసారి ఆయన మృంగివేశాడు. మరణానికి దడబుట్టించాడు దేవుడు. హల్లెలూయా కదా. అందరూ మరణాన్ని చూసి భయపడితే మరణం ఆయనను చూసి భయపడ్డది. కాబట్టి హోషేయలు అంటాడు, తర్వాత కొరింథీ పత్రికలు అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఎందుకంటే పాపపు ముళ్ళు నుంచి మరణం వచ్చింది. ఆ మరణాన్ని, ఆ పాపపు ముళ్ళను త్రుంచేశాడు. కాబట్టి మనము పునరుత్థానుడైన యేసును మనం ఆరాధిస్తున్నాం. ఆ పునరుత్థాన శక్తితో ఆయన వలె మనం లేస్తామని ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి సువార్తికులు ఇక్కడ యేసు ప్రభు జననం గురించి మత్తయి సువార్త, లూకా సువార్త రెండే సువార్తలు రాశారు. యోహాను సువార్త, మార్కు సువార్త రెండు దేవుని జననం గురించి మౌనంగా ఉన్నారంట. వాళ్ళు ఎందుకు రాయలేదు తెలియదు. కానీ యేసు మరణంను గూర్చి 4 సువార్తికులు రాశారు. మరి యోహాను మాత్రం 2 అధ్యాయాలు రాశాడు, 20, 21. ఇక్కడ ఆయన పునరుత్థానంలో మనం 5 అంశాలు గమనిస్తాం. మగ్దలేనే మరియ ఆయనను చూసింది, కానీ ఏమి చూసింది? ఆయనతో సహా వెళ్ళిన వారు ఏం చూశారు, ఆమె ఏం చూసింది? చూసిన తర్వాత ఆ చూడటంలో ఉన్న విశేషం ఏంటో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఇక్కడ సమాధి మీద ఉండిన రాయి దొరలింపబడుట మగ్దలేనే మరియ మొట్టమొదటిగా చూసింది. పేతురు, యోహాను ఇద్దరు కూడా వెళ్ళి ఆ సమాధిని చూశారు. చూసి ఖాళీ సమాధి అని చెప్పేసి వెనుకకు వచ్చారు. చూశారు అని ఉన్నది. కానీ మగ్దలేనే మరియ పెందలకడ ఆదివారమున, మనం ఆదివారం పెందలకడ ఎంతమంది లేస్తామండి? నిజంగా చేయొద్దండి. ఆదివారం పెందలకడ అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock లేసేవారు ఎంతమంది చేయలేదండి? 3 4 ఉన్నారు, న్యాయమే. ఆదివారం లేపితే ఏం చేస్తాం? ఆదివారం కదా, ఇప్పుడన్నా పండుకొని ఇవ్వవా? అవునా? పడుకోవడానికి కదా, రెస్ట్ దినం కదా. బట్టలు ఉతికే దినం, క్లీనింగ్ చేసుకునే దినం, వంట చేసే దినం, నాన్ వెజ్ దినం, అన్నీ చేసుకునేది సండేని. దేవుని ఆరాధించడం ప్రక్కకు పెట్టి అవన్నీ చేసుకున్న తర్వాత ఏమైనా కొంచెం టైం మిగిలితే అప్పుడు పరిగెత్తుదాం. ఎక్కడికి? దేవుని సన్నిధికి. బైబిల్కి ఎంత రివర్స్గా మనం ఉంటామో చూడండి. ఆదివారం పెందలకడ లేచింది ఈమె. పెందలకడ లేచి సమాధి తోటకు పరిగెత్తుతుంది. ఎందుకు పరిగెత్తుతుంది? లేవగానే ఎవరన్నా సమాధి తోటకు వెళ్తామంటారా? లేవగానే సమాధాన్ని గుర్తుకొస్తే అమ్మో ఎవరికి ఏమవుతుందని భయం మనకు. ఆ తలంపును ప్రక్కకు పెట్టి ఇంకో తలంపు ఏమన్నా డైవర్ట్ చేసుకుంటాం మనం. ఈమె అలాంటిది ఏమి కూడా చేయకుండా, ఎందుకనంటే యేసు ప్రభువును సిలువ వేయగా ఆఖరి వరకు చూసిన ఆమె. రాత్రంతా నిద్రపోయిందో లేదో తెలియదు, కలవరపడుతుందేమో తెలియదు. రాత్రంతా ఆమెకు అదే ఆలాపన ఉన్నదేమో. కాబట్టి ఆమె ఏం చేస్తుందనంటే ప్రొద్దున లేవడం ఆలస్యం లేదు, సమాధి తోటకు పరిగెత్తుతుంది. పరిగెత్తి ఏం చూస్తుందనంటే రాయి దొర్లింపబడుట చూచాను. అసలు ఆమెకు పెద్ద సమస్య ఏంటనంటే ఆ రాయి ఎవరు దొర్లిస్తారని. ఆ రాయి ఎలాగుంటుందనంటే రౌండ్గా ఉంటుంది. పెద్ద రాయి ఎంత రౌండ్గా ఉంటుందంటే మన తిరగల రాయి ఎలాగుంటుందో అలాగుంటుంది. పెద్ద రాయి అని అంటే 100 మంది పట్టుకొని వాళ్ళు ఎత్తుకొని పోయారంట తాబోర్ కొండ మీద.
అది పెట్టారన్నట్టు, అందరికీ చూడడానికి. ప్రతి ఒక్కరు వచ్చి దాన్ని ఫోటో తీసుకొని వెళ్తారన్నట్టు. ఇది ఎక్కడిది అని అంటే యేసు ప్రభు సమాధి మూసిన రాయి కాబట్టి దాన్ని అంతమంది ఎత్తుకొని వెళ్ళి అక్కడ దాచిపెట్టారు. ఎందుకంటే వచ్చిన విజిటర్స్ అందరూ కూడా దాన్ని చూడాలి అన్నట్టు. యేసు ప్రభు లేచాడని ఎవిడెన్స్ అన్నట్టు. దాన్ని ఎవ్వరు కూడా తీయలేరు. ఎందుకనంటే దానికి సీల్ ఉన్నది, దానికి కావలి వారు ఉన్నారు. తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను లేపాడు. ఆ శక్తితోని ఆ రాయి ఏమైపోయింది, దానంతట అదే దొర్లిపోయింది. హల్లెలూయా. ఈమెనేమో పరిగెత్తుతుంది. నా కొరకు ఆ రాయి ఎవరు దొర్లిస్తారు? ఆమె, ఇంకొక మరియా, వేరొక మరియా, సలోమి, వాళ్ళందరూ కూడా వెళ్తున్నారంట. గుడ్ ఫ్రైడే దేనికి అని అంటే సిలువలో కార్చిన రక్తంతో మనల్ని కొన్నాడు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఉన్నది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. నా రక్తం నీకు, నీ రక్తం ఇంకోరికి, అది కాదు. ఆయన స్వరక్తం, దేవుని రక్తం ఎవరికి కూడా ఇవ్వలే. కాబట్టి ఆయన స్వరక్తముతో యేసు ప్రభుకి ఇచ్చాడు. ఆ రక్తంతో మన సంఘాన్ని కొన్నాడు. సంఘాన్ని కొన్న తర్వాత ఆ సంఘం ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడ్డది. దానంత విలువైన సంఘం ఇంకేది లేదు. హల్లెలూయా. అందుకనే ఆయన బాడీకి మనం సూటబుల్. తల ఆయన, ఆ తలకు మనం సూటబుల్ బాడీ. శరీరం అంటే సంఘం. ఆ సంఘం ఆయనకు సూటబుల్ ఉన్నది అన్నట్టు. ఎందుకంటే తన స్వరక్తంతో కొన్నాడు కాబట్టి. ఆ స్వరక్తము ఎవరిది అని అంటే తండ్రిది కాబట్టి. ఆమె ఏం చేస్తుందంటే పరిగెత్తి వెళుతుంది అక్కడికి. పరిగెత్తి వెళ్ళి ఎవరు? ఈ 3-4 స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళుతున్నారు. ఎందుకు తీసుకొని వెళ్తున్నారు? గుడ్ ఫ్రైడే ఆయన రక్తాన్ని కార్చాడు. ఇప్పుడు ఈస్టర్ డే మనము ఆయనకు ఏమన్నా చెల్లించాలి. కాబట్టి పునరుత్థానం ఏం చేస్తుందంటే మనల్ని డిమాండ్ చేస్తుంది. ఏమైనా నువ్వు నాకు ఇవ్వు, ఏమైనా నాకు ఇవ్వు అని అంటే ఏమి ఇస్తున్నావు నువ్వు? ఏమి ఇవ్వడానికి మనకు చేతనవుతుంది? ఏది మనం ఇవ్వలేం. కాబట్టి సుగంధ ద్రవ్యాలు పూయవలనని అవి తీసుకొని వెళుతున్నారు. హల్లెలూయా. అయితే ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయనను అభిషేకించిన మరియా మొట్టమొదలే ఆయన బోధ విన్నది కాబట్టి, ఆయన భూస్థాపనకు ముందుగానే ఆయనను అభిషేకించింది కాబట్టి వారితో ఆమె లేదు. ఎందుకనంటే ప్రభువు మొదలే చెప్పాడు, నేను చనిపోబోతున్నాను కాబట్టి నేను ఇన్ని దినములకు నేను సిలువ వేయబడబోతున్నాను, తర్వాత నేను తిరిగి లేస్తానని. అందుకని ఈమె జ్ఞానవంతురాలు, ఆమె మొదలే అభిషేకించింది. కానీ వీళ్ళందరూ సుగంధ ద్రవ్యాలు పట్టుకొని వెళుతున్నారు, అందులో ఏమి కూడా లేదు. కాబట్టి పెందలకడ లేపడం అని అంటే ఎవరు పెందలకడ లేస్తున్నారో వారు ధన్యులండి. ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆదివారమున, అది బైబిల్లో రాసింది, పరిశుద్ధ గ్రంథంలో ఆదివారం అని రాసింది, పెందలకడ అని రాసింది. యేసయ్య రాత్రి అంతా కూడా ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. ఆయన పెందలకడ లేచి ప్రార్థన చేశాడు అని కూడా ఉంది. ఆయన ప్రార్థన చేశాడు, ఆయన శిష్యులు ప్రార్థన చేశారు, స్త్రీలు ప్రార్థన చేశారు. కానీ మనము మాత్రం ఆదివారం వచ్చిందనంటే 10 గంటల దాకా పడుకోవాలా, 11 గంటల దాకా పడుకోవాలా. ఒక సహోదరు అంటుంది, అమ్మ 1 గంట వరకు పడుకున్నది నా బిడ్డ అని. ఎందుకు లేపలేదనంటే ఉండనియండి, వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు లేవనియండి. ఆడపిల్లలు 1 గంట వరకు లేస్తారు. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? ఎప్పుడు ఆరాధనకు వెళ్తున్నారు? ఎప్పుడు దేవుని మహిమపరుస్తున్నారు? ఇది ప్రభు దినము, ఇది ప్రభు దినం అని చెప్పేసి నీవు ఇలాగ పడుకొని ఉంటే నా ప్రభు నీ కొరకు రక్తం ఎందుకు చిందించాడు? ఆయన వ్యర్థపరుచుకున్నాడు ఆయన రక్తాన్ని. అందుకనే చూడండి, సమాధి వద్దకు వెళ్ళుచుండగా ఆ రాయి ఎవరు దొర్లిస్తారంటే దానంతటా అదే రాయి దొర్లిపోయింది. 10 మంది కుష్ఠరోగులు వారు వెళ్ళుచుండగానే వారు శుద్ధులైరి. హల్లెలూయా. మీరు వెళ్ళాలి, యేసయ్య ఎక్కడున్నాడో అది తెలుసుకోవాలి. ఆయన దగ్గరికి వెళితేనే మనకు ఆశీర్వాదాలు. నీకు అప్పుల బాధనా, నీకు ఉద్యోగం లేదా? ఎంతో మంది నా పెళ్ళిళ్ళు అయితే లేవని ఫోన్ చేస్తున్నారు, ఎంతోమంది నాకు మ్యాట్రిమోనియల్ పంపుతున్నారు. కాబట్టి నువ్వు ఎందుకు ఇలాగ కొట్టబడి ఉన్నావనంటే నువ్వు కదలడం లేదు. వారు వెళ్ళుచుండగా వారు శుద్ధులైరి, వారు వెళ్ళుచుండగా వారు అనుకున్నట్టు జరిగింది. చప్పలు కూడా స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాళ్ళు చూడడం కాదు, వినడం కాదు, అన్వేషించడం కాదు, వారు వెళ్ళుచుండగా వారికి ఆ రాయి దొర్లింపబడ్డదంట. అందుకని 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. జీవవాక్యం గురించి మేము ఏది కన్నులారా చూచితిమో, ఏది వింటిమో, ఏది తాకితిమో, వాళ్ళు కన్నులారా చూచారు, విన్నారు, తాకారు, వారు అనుభవించారు, అది చెప్తున్నారు. అక్కడ అబద్ధాలు ఏమీ లేవు. అక్కడ ఏదో అనుకొని చెప్పి ఏది చేసింది ఏం లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏదైతే తాకారో, చూసారో, విన్నారో, అనుభవించారో అది చెప్తున్నారు అన్నట్టు. హల్లెలూయా. పునరుత్థానం మనల్ని డిమాండ్ చేస్తుందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. తర్వాత క్రయాన్ని చెల్లించిన తర్వాత చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. క్రిస్మస్ అప్పుడు గొర్రెల కాపరికి గాబ్రియల్ దూత చెప్తున్నాడు, ఏంటి? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇక్కడ మగ్దలేనే మరి ఏమంటుంది? నేను చూచి తిని. అంటే క్రిస్మస్ ఏమో దానికి విట్నెస్ ఏంటి అని అంటే చూచుట. క్రిస్మస్ ఏమో చూడడము, ఇక్కడ రిజరెక్షన్ కూడా చూడడము. నేను ప్రభువును చూచితిని, నేను ఖాళీ సమాధిని చూచితిని, నేను నారబట్టలు చూచితిని, నేను
ఆ ఇద్దరు దేవదూతలను చూచితిని. కాబట్టి 5 అంశాలలో ఇది మొదటిది. పెందల కడ లేచి ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన స్వరమును వినాలి, ఆయనను తాకి చూడాలి. ఎప్పుడైతే తాకి చూస్తామో, ఎప్పుడైతే వింటామో అప్పుడే మనకు ఆశీర్వాదాలు. ఖాళీ సమాధి మనం చూసి లాభం లేదు. ఆ ఖాళీ సమాధిలో ఎవరున్నారు, ఏమున్నది, అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఈమె ఫస్ట్ ఉమెన్ భయం లేకుండా వెళ్ళింది. అక్కడ ఖాళీ సమాధి చూసింది. నెక్స్ట్ ఏం చూసింది అని అంటే ఖాళీ నారబట్టలు ఉండడం చూసింది అన్నట్టు. ఆ నారబట్టలు ఉండడం చూసిన తర్వాత సూర్యోదయం అయినప్పుడు వారు సమాధి యొద్దకు వచ్చుచుండగా, ఇప్పుడు ఈమెనేమో ఇంకా చీకటిగా ఉన్నప్పుడు సమాధి దగ్గరికి వెళుతుంది. తక్కిన స్త్రీలందరూ సూర్యోదయం అయినప్పుడు వారి డెస్టినేషన్కి వాళ్ళు చేరారు. చూసారా, సూర్యోదయం అయింది, చీకటంతా తొలగిపోయింది, వెలుగు వచ్చేసింది. వెలుగు రాగానే సమాధి దగ్గరికి వచ్చాను. సమాధి దగ్గరికి రాగానే అక్కడ ప్రభువు లేడు. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చేసిండ్రు, కానీ ఆమె మాత్రం అక్కడే నిలబడిపోయినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి రెండవది, వారిద్దరు కూడి పరిగెత్తుచుండగా పేతురు యోహాను ఇద్దరు కలిసి అక్కడ సమాధిని చూస్తుంటే అక్కడ నారబట్టలు తప్ప ఇంకా ఏమీ లేవు. కాబట్టి వాళ్ళు లోపలికి ప్రవేశింపలేదు. కానీ యోహాను మాత్రము లోపలికి వంగి చూసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. లోపలికి వంగి చూశాడు, అక్కడ నారబట్టలు మాత్రము మిగిలి ఉన్నాయని. కాబట్టి వారికి ఏది కూడా కనబడలేదని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అందరం కూడా మనం ఏంటనంటే ప్రభువుని చూసామంటే ఏం చెప్పాడు, ఏం చేశాడు, అందరికి ఆత్రం. ఎలాగో దర్శనం కనబడ్డది నీకు కదా, అందరం ఎంతూజియాజంతో మనం అడుగుతాం అన్నట్టు. ఏమని చెప్పాడు. మనకి ఏమైనా ప్రవచనం చెప్పారనుకోండి, అయితే ప్రవచనం ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చెప్పించుకుంటాం. ఇంకేదైనా కొత్తగా చెప్తారా అని. ఇంకేమైనా చెప్పిండ్రా, ఎవరైనా ఎక్కడైనా పోయినరా, మన గోల్డ్ పోయిందా, లేదంటే ఎవరైనా తప్పిపోయారా, వాళ్ళు ఎక్కడున్నారు, మనం పట్టుకోవచ్చా, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమైందనంటే ఆ చీకటంతా అయిపోయిన తర్వాత, తెల్లవారిన తర్వాత, ఆయన చూసిన తర్వాత వాళ్ళు ఏమి కూడా చూడలేదు, నారబట్టలు మాత్రం చూశారు. కానీ ఈమె మూడవది ఏం చూస్తున్నదంటే 20వ అధ్యాయం 11-12 వచనం. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. అందరం హల్లెలూయా చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందు పేతురు యోహాను ఇద్దరు కూడా వచ్చి సమాధిలోనికి వంగి చూశారు, సమాధిలోనికి వెళ్ళి చూశారు. అక్కడ ఏమి కనబడలేదు, నారబట్టలు మాత్రం కనబడ్డాయి. కానీ ఈమెకి ఎవరు కనబడుతున్నారు? దేవదూతలు కనబడుతున్నారు. తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న 2 దేవదూతలు, ఒకరు తల వైపున, ఇంకొకరు కాళ్ళ వైపున కూర్చుండి ఉండుట చూచాడు. ఈమెకి ఎంత ధన్యురాలు చూడండి, దేవదూతలను చూస్తున్నది. మనోహ భార్య ఎవరో దేవదూత రూపం బోలి ఉన్నాడు. ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, నన్ను నాజీరు చేయమని అంటున్నాడు, ద్రాక్షారసం తాగొద్దు అంటున్నారు, ఇలాగు నేను గర్భవతిని అవుతానని తన భర్తతో చెప్తుంటే అప్పుడు భర్త అంటున్నాడు, నువ్వు ఉండు నేను వస్తానని, నువ్వు మళ్ళీ ఆయన వచ్చినప్పుడు నన్ను పిలుమంటే అప్పుడు పిలుస్తాడు. మళ్ళీ ఇంకోసారి వచ్చి ఆ దేవదూత కలిసినప్పుడు పోయి తన భర్తను పిలుచుకొని వస్తే అప్పుడు భర్త అంటాడు, నా కొడుకు పుడితే నేనేమేమి చేయాలంటే ఆయనకు నాజీరు చేయాలా, నువ్వేది కూడా ద్రాక్షరసం తాగొద్దు, ఆయన మెడ మీదకి మంగళ కత్తి రాకూడదు, ఇవన్నీ చెప్తాడు అన్నాడు. చెప్పిన తర్వాత తన భార్యతో అంటాడు, మనము దేవదూతను చూసాము, మనం చచ్చిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కానీ దేవదూతను కానీ చూస్తే మనం చచ్చిపోతామని ఒక నానుడి ఉంది. కాబట్టి మనం చచ్చిపోతామంటే భార్య ఆయనను ధైర్యపరుస్తుంది. మనల్ని చంపేటోడైతే ఇవన్నీ చెప్తాడా? నిన్ను గొడ్రాలని మన కొడుకు పుడతాడని చెప్తున్నాడు, కొడుకు ఎలాగుంటాడో చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పి మళ్ళీ ఆయన ఏమేమి చేస్తాడో అవన్నీ చెప్తున్నాడు. కాబట్టి భార్య ఎంత ధైర్యంగా ఉన్నది, ఆమె ఇవన్నీ మనం చేశాం కాబట్టి మనల్ని చంపడని. తర్వాత జకర్యా తన వంతు చొప్పున ఆయన యాజక ధర్మం చేస్తుంటే గాబ్రియల్ దూత వచ్చేసి ఆయనతో అంటదన్నట్టు, నీకు నీ భార్య గర్భం ధరిస్తుంది, ఆయనకు యోహాన్ అని పేరు పెడతావనంటే నేను ఇంత ముసలివాడినని భయపడిపోతాడు. ఆయన మొట్టమొదలు ఆయన మాట్లాడక భయపడిపోయే వరకు ఆయన మూగోడైపోతాడు. హల్లెలూయా. కన్యమర్య కూడా మరియా భయపడకు, మనకు ఆ దేవదూతను చూసి ఆమె భయపడిపోతుంది, నిశ్చేష్రాలు అవుతుంది, షాక్. ఎందుకంటే దేవదూతలు ఎప్పుడూ చూడలేదు, వాళ్ళు మహాభీకరులు, ప్రశస్తమైన వాళ్ళు వెలుగుతో వాళ్ళు మహిమతో వచ్చినప్పుడు వాళ్ళని చూసి అందరు భయపడతారు. కాబట్టి ఈమె కూడా భయపడే వరకు, మరియా భయపడకము, సర్వోన్నతుని శక్తి నిన్ను అమ్ముకుంటుంది, నీకు పుట్టబోవు శిశువు సర్వశక్తిని తండ్రి అనే దేవుని కొడుకు అంటాడు, కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెడతామని చెప్తే ఇది ఎలాగో సంభవిస్తుందని షాక్లో ఉంటుంది, ఆమె భయపడిపోతుంది. ఈలాగు దేవదూతలను చూసి భయపడ్డారు, కానీ ఇక్కడ దేవదూతలను చూసి మేము భయపడతలేదు. ఎందుకు భయపడతలేదు? మగ్దలేనే మరియా. ఈ మగ్దలేనే మరియా ఎవరు? మగ్దలేనే మరియా 7 దయ్యాలను పట్టిన స్త్రీ. ఆ 7 దయ్యాలను యేసు ప్రభు వెళ్ళగొట్టాడు. ఆమె దయ్యాలను చూసిన ఆమె దేవదూతలను చూసి ఎందుకు భయపడుతుంది? హల్లెలూయా. దయ్యాలు ఎంత భయంకరంగా ఉన్నాయో, ఎలాంటి రూపంలో ఉన్నాయో వాటితోని పోరాడింది.
వాటితోని ఎంతో హింసించబడ్డది. అలాంటి మగ్దలేనే మరియా ఈ దయ్యాలను చూసింది కాబట్టి దేవదూతలు చూసేవరకు ఆమె ఎంతో సంతోషించింది, నిశ్చేష్టురాలైంది. సంతోషంతో అలాగే వాళ్ళని చూస్తూ నిలబడిపోయింది అన్నట్టు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకని ఆమె ఏం చేస్తుందనంటే వంగి చూస్తున్నది అన్నట్టు. నీ పొజిషన్ నువ్వు మార్చుకోవాలి, నీ స్టేటస్ నువ్వు మార్చుకోవాలా, నీ అంత నువ్వు తగ్గించుకోవాలా. నువ్వు ఎలాగున్నావు, నువ్వు పెద్ద పొజిషన్లో ఉండిడొచ్చు, నువ్వు రాజు అయిండొచ్చు, నువ్వు మంత్రి అయిండొచ్చు, లేదా నువ్వు దేనికైనా లీడర్ అయిండొచ్చు, లేదా నువ్వు ఎంతో సంపాదిస్తుండొచ్చు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కార్లు ఉండిండొచ్చు. ఇవన్నీ ఉన్నా నా కంటే ఘనుడెవరు లేరని అనుకుంటున్నావేమో. కానీ నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఎప్పుడైతే ప్రభు దగ్గర నిన్ను నీవు నేను తుచ్చంగా ఉన్నాను, హీనంగా ఉన్నాను ప్రభువా, నేను దీనుని రిక్తుని, అబ్రహాం అంటున్నాడు అంత గొప్ప ధనవంతుడు, నేను ధూళిని బూడిదని మాట్లాడ తెగిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అందుకనే నీ స్టేటస్ ఏంటో ఏది ఉన్నా కానీ అన్నీ తగ్గించుకొని నీవు నీ పొజిషన్ నుంచి, నీ స్టేటస్ నుంచి నువ్వు వంగి తగ్గించుకుంటేవా దేవుడు నీతో మాట్లాడతాడండి. హల్లెలూయా. అందుకని నీ స్థాయి నుండి నువ్వు క్రిందికి దిగుటకు నువ్వు ఇష్టపడాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఎంత ఉంది, నీకు సైడ్ గ్రౌండ్ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, ముందట ఎంత ఉంది, ఇవన్నీ కాదు. నీవు రిజరక్షన్ ల్యాండ్కి రావాలి, పునరుత్థాన భూమికి నీవు రావాలి. పునరుత్థాన భూమి దగ్గరికి రావాలి అని అంటే యేసయ్య దగ్గరికి రావాలి, యేసయ్య పాదాల దగ్గరికి రావాలి. అయ్యా నీవు తప్ప నాకు ఎవరు లేరు. ఎందుకు అని అంటే అక్కడికి వస్తేనే నీ శవము అక్కడ భూమి లోపల విడిచిపెట్టాడు అన్నట్టు. దేవుడు ఆయన వచ్చినప్పుడు తనతో సహా మనల్ని తీసుకుని వెళ్తాడు, మహిమ శరీరాన్ని నీకు ఇస్తాడు, నీ ఆత్మను తీసుకుని వెళ్తాడని మనం నేర్చుకుంటున్నాం. 4వ అంశం 20వ అధ్యాయం 14వ వచనం. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అది మన దగ్గర ఉన్న మిస్టేక్, వీక్నెస్. ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఆమె దగ్గరికి యేసు వచ్చి నిలబడ్డాడు. ఇంతకుముందు దేవదూతలను చూసింది, అంతకుముందు నారబట్టలు చూసింది, అంతకుముందు ఖాళీ సమాధి చూసింది, మరి వచ్చి ఇంకా అందరితో చెప్తుంది నేను యేసయ్యను చూసినానంటుంది. ఆయన నాతో ఈ మాటలు చెప్పాడని చెప్తుంది. అంతకుముందు పేతురు యోహాను చూశారు, అక్కడ ఏమీ లేదు, ఖాళీ సమాధి ఉన్నదని చెప్పారు. కానీ ఇవన్నీ చెప్తున్నది. ఖాళీ సమాధి చూసింది, నారబట్టలు చూసింది, దేవదూతలను చూసింది, తర్వాత యేసయ్య నిలబడ్డాడు. వెనుక నిలబడితే గుర్తుపడతలేదు. మన దగ్గరికి ఎన్నిసార్లు వస్తున్నాడో యేసయ్య. ఒకసారి ఇక్కడ క్రిస్మస్ కిట్ చేశారు. ఏంటి అని అంటే యేసయ్య వస్తాడు, యేసయ్య వస్తాడు. ఎందుకంటే మన క్రిస్మస్ కదా, నా ఇంటికి వస్తాడని ఆ ఇల్లు క్లీనింగ్లో ఉండి వంట చేసుకుంటూ ఉండి అది చేసి ఇది చేసి అంతా ఇది చేసిన తర్వాత ఎవరో ఒకరు వస్తున్నారు, వచ్చి తలుపు కొడితే పో అని చెప్పేసి వెళ్ళగొట్టేస్తాడు. ఎందుకంటే మా యేసయ్య వస్తున్నాడు, నాకు చాలా పని ఉన్నదని చెప్పేసి ఆయనకు ఇచ్చేది ఇవ్వకుండా పంపించేస్తారు. అట్లా 3 సార్లు వస్తే 3 సార్లు వెళ్ళగొట్టేస్తారు. 3 సార్లు వెళ్ళగొట్టిన తర్వాత అక్కడ ఉన్న పేద ఆమె ఇంటికి ఆయన వెళ్తే ఆమె ఆయనను ఆహ్వానిస్తుంది అన్నట్టు. ఇచ్చే ఆశీర్వాదాలు ఆమెకి ఇచ్చిపోతారు అన్నట్టు. సాయంత్రం రాత్రి అయ్యే వరకు కూడా ఈమె దగ్గరికి రానిరాడు. ఎందుకు రాలేదు, నేను ప్రొద్దు నుంచి రాత్రి వరకు చూస్తున్నా, నాకు రాలేదని అంటే నా దగ్గరికి వచ్చేసిండు అని. హల్లెలూయా. మరి నా దగ్గరికి వచ్చిండు, నీ దగ్గరికి ఎందుకు రాలేదు? నీ దగ్గర అయిన తర్వాత నా దగ్గరికి వస్తాడు కదా అని చెప్పితే నీ దగ్గరికి ఫస్ట్ వచ్చిండు, కానీ నువ్వు గుర్తుపట్టలేదు. హల్లెలూయా. ఇలాగ ఎన్నోసార్లు దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఎలాంటి రూపంలో వస్తున్నాడో నీకు తెలియదు. ఆత్మ రూపము, ఆయన ఆత్మ కనుక మనం ఆత్మతో ఆయనను చూడాలి, మనసుతో ఆయనను చూడాలి. కాబట్టి నీ తలంపులలో, నీ మాటలలో, నీ ఊహలలో, సమస్తములో ఆయన నీకు కనబడుతూ ఉండాలి. అందుకని ఆయన నీ ముందు పోతున్నాడు కానీ నీవు ఆయనను గుర్తుపడతలేవు అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. హల్లెలూయా. కాబట్టి ఎలాగనంటే మనం తప్పకుండా ఆయనను గుర్తుపట్టే రీతిలో మనం ఉండాలి. ఆయనను ప్రభువా నాకు కనబడు అని అంటే ఆయన రూపం. నేను ఒకసారి చెప్పిన కదా, నేను అబార్షన్ చేసుకున్నప్పుడు నేను దేవుణ్ణి చూసినాను. ఎలాగ చూసినాను నేను దేవుణ్ణి? మనకు ఫోటోలో ఎలాగుంటాడో అలాగే నాకు ఆకాశంలో కనబడ్డాడు. ఇది వేరే రూపం కనబడితే మనం యేసని నమ్మం, ఆయన యేసు అనుకోము. కాబట్టి ఏ ఫోటో ఉన్నదో ఆ ఫోటో రూపకంగా కనబడతాడు మనకు. అప్పుడు మనం యేసయ్యని నమ్ముకుంటాం. చప్పటి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏముందని అంటే ప్రభు శిష్యులను కదా ఆయన చూసి ఆయన గుర్తుపడతలేరు. ఎందుకు గుర్తుపడతలేదు? తోటమాల అనుకుంటున్నారు, ఆమె తోటమాల అనుకుంటున్నాడు. శిష్యులు కూడా సముద్రం మీద తుఫాను వస్తున్నది, శిష్యులను అద్దరికి పంపిస్తున్నాడు యేసయ్య. యేసయ్య ఏం చేస్తున్నాడు? అంత దూరం వెళ్ళిపోయాడు. ఇక్కడ తుఫాను వస్తుంది, యేసయ్య నడిచి వస్తున్నాడు సముద్రం మీద. దయ్యము భూతం అనుకొని దేవుణ్ణి మనం దయ్యం అనుకుంటున్నాము, దయ్యాన్ని మనం దేవుడు అనుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళే శిష్యులే భూతం అని గట్టిగా అరుస్తున్నారు. ప్రభువు చనిపోయి లేచిన తర్వాత 10 మంది శిష్యులు ఒక్క రూమ్లో కూర్చొని వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసుకుంటుంటే యేసు ప్రభు మధ్య నిలిచే వరకు అందరు భయపడి భూతం అని అరుస్తారు. భయపడకుడి, భయపడకుడి. హల్లెలూయా. నాకున్నట్టు కాలు చేతులు మాంసము ఈ ఎముకలు ఇలాన్నీ భూతానికి ఉండవు, దయ్యానికి ఉండవు. నన్ను బట్టి చూడండి, నా గాయాలు చూడండి అని ఆయన ఎంత బాగా ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి ఈమె కూడా గుర్తుపట్టలేదు.
మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపట్టకుండా మనకు వచ్చే ఆశీర్వాదాలు తీసుకోకుండా మనం వెళ్ళిపోతున్నాం. మేము ఆయన ఎంత ఆశతో నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాడు, నీవు అనుకున్నది ఇవ్వడానికని వస్తున్నాడు. కానీ మనం నెగ్లెక్ట్గా మనం ఏం చేస్తున్నామంటే ఆయనను ప్రక్కకు పంపించేస్తున్నాం. నీవు కాదు, ఇంకా యేసయ్య వస్తాడు, ఇంకా యేసయ్య వస్తాడు అంటే వచ్చిండు పోయిండు మనకు తెలియదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. 5వ అంశము 20వ అధ్యాయం 18వ వచనం. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను. ఏ మాటలు చెప్పాడు? వీటన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటి అని అంటే, నేను ప్రభువును చూచి తిని. ఇంతకుముందు చూసింది గుర్తుపట్టలేదు. అప్పుడు గుర్తుపట్టక తోటమాల అనుకున్నది. తోటమాల అనుకొని మేమంటుంది, అయ్యా నా ప్రభు దేహము నువ్వు ఎత్తుకొని పోతే నాకు ఇచ్చేసి నేను తీసుకుంటా, నేను మోసుకొని పోతా నా ప్రభు దేహాన్ని. ఇప్పుడు ఎవరు రెడీ ఉన్నారు? నిన్న అరిమతేయ యోసేపు గురించి మనం విన్నాం. ఆయన చనిపోయిన శవాన్ని మోసుకొని వస్తున్నాడు. అంత గొప్ప ధనవంతుడు, సన్హెద్రిం సభ ముఖ్యుడు, పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు, సజ్జనుడు, నీతిమంతుడు, ఇవన్నీ ఉన్నాయి ఆయనకు. ఉండి కూడా పిలాతు దగ్గరికి వెళ్ళేసి ఏమంటున్నాడు? ఆ యేసు దేహం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి యేసు దేహాన్ని నాకు ఇమ్మని అడిగినవాడు. మన దగ్గరికి వస్తే మనం ఏం అడుగుతున్నాం? గుర్తుపట్టకుండా మనం ఆయనను పంపివేసిన తర్వాత ఆమె ఏమంటుంది? తోటమాల అనుకొని నా ప్రభు దేహము నాకిమ్మని ఈమె అడుగుతుంది. నిన్ననేమో అరిమతేయ యోసేపు అడిగాడు, ఇప్పుడేమో మగ్దలేని మరి అడుగుతుంది, నాకు నా ప్రభు దేహం కావాలి, ఒకవేళ నువ్వు అది ఎత్తుకొని పోతే నాకు ఇవ్వు, నేను మోసుకొని పోతా అంటున్నదండి. శవాన్ని మోసుకొని పోతానే ధైర్యం ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు దేవుడు ఏమని పిలుస్తాడు? మరియా అని పిలవగానే ఆమె రబ్బూని అని పిలిచి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. నీవు ప్రభువుని చూడగానే నువ్వు చేయవలసింది ఏంటంటే ఆయన ఆరాధించాలి, అంతే. ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి. ఈ మాటలన్నిటికీ కలిసి ఇంగ్లీష్లో వర్షిప్. నువ్వు వర్షిప్ చేయాలి, అంతే. మరియా అని పిలవడం ఆలస్యం లేదు. అప్పుడు రబ్బుని అని చెప్పేసి పాదముల మీద పడిపోయింది ఆమె. నన్ను ముట్టొద్దని అంటున్నాడు ఆయన. ఎందుకంటే అత్యధిక మహిమతో నేనున్నాను, ఇప్పుడే నేను లేచాను కాబట్టి ఇంకా తండ్రి వద్దకు నేను ఎక్కిపోలేదు, ఇప్పుడు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు ఆయన. ఆయన చేసిన పనంతా తండ్రికి అప్పచెప్పేసి అప్పుడు వచ్చిండు. అప్పుడు వచ్చి 40 దినంలో ఆయన 500 మందికి ఒకటేసారి కనబడ్డాడు. ప్రతి శిష్యునికి కనబడ్డాడు, స్త్రీలకు కనబడ్డాడు. మత్తయి సువార్త 2:10-11 చూస్తే, వారు ఆ నక్షత్రంను చూచి అత్యానంద భరితులే, జ్ఞానులు, ఇంటిలోనికి పోయి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆయనను పూజించిరి. చూసారా? ఆయనను చూడగానే సాగిలపడి పూజించారు, నమస్కరించాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నిన్ను, నాకు ధనము ధాన్యము నాకు నీదంతా ఇవ్వమని ఏం అడుగుతలేడు ఆయన. ఆయన ఏమంటున్నాడు? నన్ను పూజించు, నన్ను సేవించు, నన్ను పొగడు, నన్ను ఆరాధించు అంటున్నాడు, అంతే. క్రిస్మస్ అనగా ఆరాధన, రిజరక్షన్ అనగా ఆరాధన, అంతే. ఆయనను పూజించాలి, ఆయనను ఆరాధించాలి. అంత పెద్ద జ్ఞానులు వచ్చి ఆ శిశువును చూసి, మరియమ్మ యోసేపు ఉన్నారు, వాళ్ళకు సాగిల పడతలేరు. చిన్న శిశువు ముందు వారు సాగిలపడి నమస్కారం చేసి వారు తెచ్చిన కానుకలు అర్పించారు. ఇక్కడ రిజరక్షన్ ఏంటంటే మరియా అని పిలవగానే ఆయన పాదాల మీద పడ్డది. ఇక్కడ ప్రకటన గ్రంథం 1:17లో ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను భక్తుని పిలవగానే ఆయన చచ్చిన వాని వల్ల ఆయన పాదముల యొద్ద పడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనమందరం కూడా తిరిగి లేస్తామండి. ఎవరెవరైతే దేవుని వర్షిప్ చేస్తున్నారు, ఎవరైతే దేవుని పొగుడుతున్నారు, ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారు, అందరం కూడా తిరిగి లేస్తాం. ఎప్పుడు లేస్తామనంటే ఆయన 2వ రాకడకు వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న క్రిస్టియన్ టూమ్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. హల్లెలూయా. అన్నీ ఓపెన్ అయిపోయి అందులో ఉన్నవారు అందరూ లేచిపోతారు. అందరూ లేచిపోయి అందరూ కూడా ఆయనను మహిమపరుస్తూ, ఆయనను సేవిస్తూ, ఆయనను పొగుడుతూ, ఆయనను జయోత్సవంతో అందరూ కూడా లేచి వెళ్ళిపోతారు. సమాధులన్నీ కూడా తెరవబడి ఉంటాయి. ఇవెవరి సమాధులు అంటే క్రైస్తవుల సమాధులు. హల్లెలూయా. నా రక్తంతో కొనబడ్డ సంఘం యొక్క సమాధులు, ఆ సమాధులన్నీ కూడా తెరవబడి ఉంటున్నాయి. చూసారా? అందుకని నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పాను. ఏ మాటలు చెప్పానంటే, నన్ను ఆరాధించమని, నన్ను పొగడమని, నన్ను వర్షిప్ చేయమని, నీ మనసారా నన్ను పూజించమని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదొక్కటే ఈ ఈస్టర్ సందేశం, అదొక్కటే పునరుత్థాన సందేశం. ఏంటి అనంటే, నీ దగ్గర నుంచి ఆయన ఏది కూడా కోరటం లేదు. ధన ద్రవ్యాలు కానీ, సుగంధ ద్రవ్యాలు కానీ అన్నీ కావాలని ఆయన ఏది కూడా అడుగుతలేడు. నువ్వెంత వేస్తున్నావు? నువ్వు లక్షలు వేస్తున్నావా? నువ్వు 1-2 రూపాయలు వేస్తున్నావా? అది అడగటం లేదు. ఎలాంటి మనసుతో నువ్వు వేస్తున్నావు? ఇక్కడ వేసే 1 రూపాయి కానుక అది పరలోక రాజ్యంలో అది అక్కడ కనబడాలి. నీ వేసే 1,00,000 రూపాయల పరలోక రాజ్యంలో కనబడాలి. ఎవరినో కొట్టి ఎక్కడో మోసం చేసి ఏదో తప్పుదారిన పట్టిన ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి లేస్తావంటే నీ లెక్కలోకి రావు. కాబట్టి నువ్వేమి ఇచ్చినావు? ఏమి ఇయ్యలేని స్థితిలో ఉన్నావేమో, జాగ్రత్త. కాబట్టి ఏం చెప్పాడు ఆయన? ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అని చెప్పి
ఆమె ఎవరికి? పెద్ద శిష్యునికి, పేతురుకు, శిష్యులందరికీ, స్త్రీలందరికీ, ఎవరికంటే వారికి చెప్తే ఇంతవరకు కూడా మనకు సాక్ష్యం ఇస్తున్న మగ్దలేని మరియ 7 దయ్యములు పట్టిన స్త్రీ ఆమె. హల్లెలూయా. మొట్టమొదటిగా పునరుత్థానుడైన క్రీస్తును ప్రకటించిన స్త్రీ. చూసారా, లోకరక్షకుని లోకానికి చూపించింది కన్య మరియ, పునరుత్థానుడైన యేసును ప్రకటించింది మగ్దలేనే మరియ. ఒక స్త్రీ దేవుని ఇంత ప్రకటించడానికి తెగించి ముందుకొస్తున్నారు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఇంకా మూలకుంటున్నామా? పెందల కడలేస్తున్నామా? అందరికీ చెప్తున్నామా? లేదా మనల్ని మనమే దాచిపెట్టుకొని మన రక్షణ మంచం కింద కొంచెం కింద పెట్టుకుంటున్నామా? కాబట్టి అలాంటి జీవితం మనకొద్దు. ప్రతి ఒక్కరం కూడా ఈ 5 అంశాల ద్వారా దేవుని మహిమపరిచి, దేవుని పొగిడి, దేవునికి మహిమకరంగా జీవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తుతులు స్తోత్రం తండ్రి. మరొకసారి నా తండ్రి మీ నామాన్ని స్తుతించడానికి, నాయన ఘనపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన తన ప్రభు సమయం బట్టి నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రం చేస్తున్నాం. నాయన మరణాన్ని తన ప్రభు మీరు జయించి నా తన ప్రభు సజీవుడైన తన ప్రభు లోకానికి నాయన సువార్త ప్రకటించిన నా దేవా, నాయన తన ప్రభు ఆ సత్యాన్ని నా తన ప్రభు అనేకరు కూడా పంచిపెట్టి బిడ్డలుగా మనం నిలబెట్టాడు. ఈ రోజు తన ప్రభు నాయన మీరు పునరుత్థానుడైన తన ప్రభు లోకానికి చాటి చెప్పారు, మరణాన్ని జయించినారు. నాయన మీకు స్తుతులు చేసిన ఎవరు చేయలేనిది నిజమైన దేవుడు మీరని సర్వ సృష్టి తన ప్రభు అందరికీ కూడా మీరు తన ప్రభు చాటి చెప్పిన నా దేవా మీకే స్తుతులు స్తోత్రం. ఇది సత్యమని నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నమ్మలాగా మీరు సాయం చేయండి. ఈ సువార్త ప్రతి మూల ప్రాంతాలకు ఇది వెలులాగా మీరు సాయం చేయమని కూడా తండ్రి మీ సలిబతమాలకు మీ దాసరు కూడా నిలబెట్టి నాయన మంచి వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు నాయన మీకే స్తుతులు, మీకే స్తోత్రములు, మీకే వందలు చేసిన మీ దాసరాలు కావాల్సిన మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, మంచి ఆయుష్ మీరు దయచేయండి. మీ దాసరు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవడం కూడి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను పేరు దీయించమని ఆశీర్వించమని, ఎవరు కూడా ఇలాంటి తప్ప లోటు లేకుండా ప్రతి కుటుంబాల్లో సమృద్ధి మీరు దయచేయమని కూడా తండ్రి మీ బతి మాలకు వచ్చిన మేమందరం కూడా నా ప్రభావ ఉజ్జీవంగా ఉండే కృపకు మీరు దయచేయండి. నాయన మేమందరం కూడా సంతోషంగా నాయన సమాధానంగా మేము ఉండే కృపకు మీరు దయచేయండి. నాయన నిర్జీవంగా మేము ఉండకుండా, చల్లారిపోయిన స్థితిలో ఉండకుండా, చచ్చిన వారి వల్ల మేము ఉండకుండా ఎంతో ఆనందంతో నా ప్రభావ సంతోషంతో మీ సన్నిధిలో మేము ఆనందించే కృపకు మీరు దయచేయండి. ఆ విధంగా కూడా మేము సువార్త ప్రకటించే కృపకు మీరు దయచేయమని కూడా తండ్రి మీ పాసుల బతి మాలకు వచ్చిన ప్రభావ మరొకసారి నా ప్రభావ నూతనంగా వచ్చిన వారు మీరు జ్ఞాపకం చేసుకుని ఇంకా నా ప్రభావ ఇక్కడ ఎవరెవరో ఆయన శాంతి లేకుండా సమాధానం లేకుండా ఉంటున్నట్టయితే ప్రభావ వారికి గొప్ప విడుదల మీరు దయచేయండి, గొప్ప సమాధానం మీరు దయచేయండి, ముఖ్యంగా సంతోషం మీరు దయచేయమని కూడా తండ్రి మీ బతి మాలకు నా ప్రార్థన మీరు ఆలకించి నన్ను దగ్గర చూడ మీ నామాన్ని చేసు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలి బతి పరమ తండ్రి. ఆమేన్.